భార్యకు ఈడీ సమ్మన్లు ఇచ్చినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. తమ కంపెనీకి నోటీసు వచ్చిందని, ఈ కంపెనీకి తన భార్య డైరెక్టర్ మాత్రమేనని చిన్ని తెలిపారు. ఈశాన్వి, కేశినేని డెవలపర్స్ సంస్థలు కలిపి చేసిన రియల్ ఎస్టేట్ సంస్థకు ఈడీ నోటీసు వచ్చిందన్నారు. రాజకేశరెడ్డి సంగతి తెలిసాక కంపెనీ నుంచి బయటకు వచ్చేశామన్నారు. కేశినేని డెవలపర్స్, అంతేకాకుండా ఈశాన్వి అనే 2 కంపెనీలు, దాంట్లో డైరెక్టర్లు. కానీ నోటీస్ అనేది నా భార్యకు రాలేదు, కంపెనీకి వచ్చింది నోటీసు. దాంట్లో రిప్రజెంటేటివ్ కింద తన పేరు అయితే వచ్చి ఉండొచ్చు. కాబట్టి కంపెనీ తరఫున సమాధానం ఇవ్వాల్సింది. అయితే ఆ కంపెనీ కూడా మేము 2022 సమయం నాటికే దాన్ని బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సమయంలో అతను జగన్కు దగ్గరగా ఉంటున్నారని తెలిసి కూడా ఆ సమయంలోనే 2022లోనే ఛాన్స్ చేసింది. అప్పటికి కూడా 35 లక్షలు ఒక ఆర్కిటెక్ట్ ఫీజు కింద ట్రాన్సాక్షన్ చేశానని 2025లోనే మీడియా హౌస్లన్నిటికీ కూడా చెప్పడం జరిగింది. నేను ఏది దాచుకోలేదు, ఇది ఓపెన్ బుక్. కాబట్టి అటువంటి చెప్పిన దాన్ని మళ్ళీ ఇవ్వలేదో ఒక నోటీసు, అది కూడా ఒక కంపెనీకి వచ్చిన నోటీసు నా భార్య మీద వచ్చినట్టు చిత్రీకరించడం చాలా దారుణం. మా కుటుంబంలో ఎవరికి నోటీసు, పర్సనల్ నోటీసులు లేవు. కంపెనీ ప్రతినిధులు వెళ్ళి ఆ నోటీస్కి ఏమైనా ఉంటే సమాధానం చెప్పడమే కానీ అదేమీ సమన్ కాదు. అది ఓన్లీ ఒక నోటీసు. నోటీస్కి సమాధానం చెప్తాం. వాళ్ళు నిజంగా ఉన్నామా లేదా అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఒకటే చెప్తున్నా, నేను ఏదైనా తప్పు చేస్తే ఏ శిక్షకైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. తప్పకుండా మేము నోటీసుకి సమాధానం ఇవ్వటమే కాకుండా దీన్ని తప్పకుండా నోటీసుకు సమాధానం ఇస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏ తప్పు చేసినా ఎటువంటి శిక్షకైనా సిద్ధం. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఏదో రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇటువంటివి తీసుకొచ్చి మా మీద చూపించొద్దు అనుకుంటున్నాం. అది వచ్చిన కంపెనీకి వచ్చిన నోటీస్ మాత్రం.